పురస్కరించుకుని విజయవాడ పడమట హై స్కూల్ మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సిటీ కేబుల్ శ్రీచక్ర భక్తి ఛానల్ స్టార్ మా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోటీల్లో వందలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు తమ సృజనాత్మకతకు పదును పెట్టి తీర్చిదిద్దిన రంగవల్లులు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. కేవలం ముగ్గులే కాకుండా కోడి పందాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుంటూరుకు చెందిన కె దుర్గానందిని మొదటి బహుమతిగా ఏసీ గెలుచుకున్నారు. మచిలీపట్నానికి చెందిన బి ఉమాదేవి అనే మహిళ రెండో బహుమతిగా రిఫ్రిజిరేటర్, విజయవాడకు చెందిన ఎం మహేశ్వరి మూడో బహుమతిగా వాషింగ్ మిషన్ అందుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. మన సాంప్రదాయాలు మరుగున పడిపోతున్న తరుణంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు గద్దె అనురాధ. బయటకు వచ్చింది ఈ ముగ్గులు వేయటం కోసమే. ప్రతి ఒక్కరు కూడా వాకిట్లో ముగ్గు వేయటం ద్వారా ఒకరికొకరు పక్క ఇళ్ళ వాళ్లతో కానివ్వండి, ఆ రోడ్డు వరకు చివరి వరకు ముగ్గులు వేస్తూ ఒకరితో ఒకరు చక్కటి సత్సంబంధాలు నెలకొల్పుకునే అవకాశం ఈ ముగ్గుల ద్వారానే కలిగేది. అదేవిధంగా జీవకారుణ్యం కూడా, అంటే ముగ్గుల్లో ధాన్యాలు, చిరుధాన్యాలు లాంటివి కలిపి ముగ్గులు అనేది వేస్తూ ఉంటారు. కొంతమంది చుక్కల ముగ్గులు వేస్తారు, గీతల ముగ్గులు వేస్తారు, జామెట్రికల్ ముగ్గులు వేస్తారు, పూల ముగ్గులు వేస్తారు. అంటే వాళ్ళల్లో ఉన్న మరి ఆసక్తిని బయటికి తీసుకురావటానికి ఒక చక్కటి మార్గం. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా ఈ ముగ్గులు పోటీలు అనేది జరుగుతూ ఉంటాయి, ముగ్గులు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సాయి ప్రాపర్టీస్, స్వాతి జ్యువెలరీ మరియు స్టార్ మా వాళ్ళు మాకు తోడ్పాటును అందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సంస్కృతిని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలనే ఉద్దేశంతోనే మన భోగి మంటలు కానీ, ఈ కోళ్ల పందాలు కానీ, ఈ గంగిరెద్దు ఆటలు, హరిదాసులు అందరినీ ఇలా తీసుకొచ్చి అందరికీ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఇది అర్థమయ్యేటట్టు చెప్పడానికి మన సంస్కృతి ఏంటనేది ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతి సంవత్సరం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము నిర్వహించడం జరిగింది. దీన్ని అంతా విజయవంతం చేసిన అందరికీ